9లోనా? భలే ఉందిగా. మా ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు మినిస్టర్లు చెప్పాలి నాకు ఇట్లా. వాళ్ళు ఏం పని చేస్తున్నారో మాకైతే అర్థం కావట్లేదు, కానీ ఒక్కొక్కరికి నార్మల్గా లేదు ఎఫ్ఐఆర్లు. మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ అమెరికా కాంగ్రెస్ ఎదుట ఎప్స్టీన్తో పరిచయం ఒక పొరపాటు. ఎప్స్టీన్ నేరాలతో తనకు ఎలాంటి సంబంధం లేదని బిల్ గేట్స్ స్పష్టం చేశారు. జెఫ్రీ ఎప్స్టీన్తో తనకున్న పరిచయంపై బిల్ గేట్స్ స్పందిస్తూ తామిద్దరం 2011 నుంచి 14 మధ్య కాలంలో సుమారు 12 నుంచి 14 సార్లు ప్రత్యక్షంగా 2 సార్లు స్కైప్ కాల్స్ ద్వారా మాట్లాడుకున్నామని తెలిపారు. అంతర్జాతీయ ఆరోగ్య కార్యక్రమాలకు పెద్ద దాతల నుంచి నిధులు సేకరించే ఉద్దేశంతోనే అతన్ని కలిశామని చెప్పారు. అప్పటికే ఎప్స్టీన్ లైంగిక నేరస్తుడిగా శిక్ష అనుభవించాడని తెలిసినప్పటికీ అతడిని కలవడం తాను చేసిన పెద్ద పొరపాటని గేట్స్ అంగీకరించారు. దాతలను తీసుకువస్తామని ఎప్స్టీన్ మాటలు కేవలం అబద్ధాలని తేలడంతో ఆ తర్వాత అతనితో సంబంధాలను పూర్తిగా తెంచుకున్నట్లు బిల్ గేట్స్ చెప్పారు. మొత్తం మీద బిల్ గేట్స్ వివాహేతర సంబంధాల గురించి తెలుసుకొని ఆయనను బ్లాక్మెయిల్ చేయడానికి లేదా ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నించాడనే ఆరోపణలపై అమెరికా హౌస్ ఓవర్సైట్ కమిటీ ఈ విచారణ చేపట్టింది. ప్రస్తుతం 70 ఏళ్ల వయసున్న బిల్ గేట్స్ విచారణలో 3 మహిళల పేర్లను ప్రస్తావించారు. రష్యాకు చెందిన బ్రిడ్జ్ గేమ్ ప్లేయర్ మీలా యాంటోనోవా, అణుశాస్త్రవేత్త కరిమా నిగ్మాతులీనా, డాక్టర్ అలీస్ జాకబ్స్ నెసోరోల్స్తో తమకు సంబంధాలు ఉన్నాయంట. మంచిగానే ఉన్నాయి. 3 సంబంధాలు ఉన్నాయంట. నీకు 3 సంబంధాలే ఉన్నాయి. మా ఎమ్మెల్యేలకు, మా ఎంపీలకు, మా ఎమ్మెల్సీలకు ఒక్కొక్కరికి 10 మందితో సంబంధాలు, మినిమం 10 మంది. పెళ్ళమే, కీపులే. పార్టీలో యువత అందంగా ఉంటే దాని గోకుడే. అది కూడా ఏముంటుంది, మా బాస్ నా పక్కన ఉన్నారు మళ్ళీ ఇంకా రాజకీయాలలో ఎట్లా పోడవుతుంది అంటే అందరి ముందు అన్నా అని పిలుస్తారు. అందరి పార్టీ కార్యకర్తల ముందు అందరి ముందు అన్నా అని పిలవాలి. పార్టీ కార్యకర్తలు అయిపోయిన తర్వాత బావ అయిపోతాడు. ఇద్దరు ఒకే బెడ్ మీదకి వస్తారు. పాపం సత్యనాశనం అయిపోతారు నాయన మీరు. నాకున్న సమాచారం మేరకు